మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. గత నెల ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో భారతీయులు 26 మందిని ఉగ్రదాడిలో చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. దీని సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఆపరేషన్ సింధూర్ పేరుతో 2 మహిళా కమాండర్లను ఉపయోగించి అక్కడ పాకిస్తాన్ లోని 9 స్థావరాలపై వారిపై దాడులు నిర్వహించి హతమార్చిన విషయం విదితమే. ఈ విషయమై మనందరం మన నియోజకవర్గంలోని పలువురిని అడిగి తెలుసుకున్నాం. పదండి. నమస్తే అండి. యూరోప్ జనసేన కోర్ టీం మెంబర్ని. మొన్న జరిగిన పహల్గాం తీవ్రవాదుల దాడిలో మన టూరిజంకి వెళ్ళిన చాలా విషాదమైన సంఘటన జరిగింది. సో దీంట్లో 27 మంది చనిపోవడం జరిగింది. సో మహిళల సింధూరాన్ని తీసేయడం జరిగింది. సో దీన్నే సింబాలిక్ గా మన మోడీ గారు ఆపరేషన్ సింధూరం అని పేరు పెట్టి 9 ప్లేసెస్ లో ఈ బాంబింగ్ జరగడం జరిగింది. సో దీన్ని మనము అందరూ హర్షించదగిన అండ్ వెల్కమ్ చేయడం జరుగుతూ ఉంది. భారతదేశ తరపున జనసేన తరపు నుంచి కూడా మేము హెచ్చరిస్తున్నాము. సో జై భారత్, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు పడారమణ, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర పేరుతో 28 మంది ప్రాణాలు తీసుకున్నది ఏదైతే ఉందో ఆ దుశ్చర్యాన్ని ఖండిస్తూ మన భారతదేశ ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఆ ఉగ్రవాళ్ళ మీద దాడి చేసి సింధూర పేరుతో దాడి చేసి 9 ప్లేసుల్లో వాళ్ళని అంతం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈ రోజు మన మోడీ ప్రభుత్వము చాలా కఠినమైన నిర్ణయం తీసుకుని ఆపరేషన్ సింధూర పేరుతో వాళ్ళ అంతం చూసాం. అదే విధంగా పాకిస్తాన్ వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం, మీరు చేస్తుంది తప్పు, మీరు ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నారు, మీరు చేస్తుంది చాలా చాలా తప్పు. కాబట్టి లేదంటే మీ అంతం కూడా మా భారతదేశ ప్రభుత్వం ఖచ్చితంగా చూస్తుంది. మేము భారతదేశ ప్రభుత్వాన్ని కూడా మాటిస్తున్నాం, ఒక భారతదేశ పౌరుడిగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము ఖచ్చితంగా మీలో భాగస్వామ్యం ఖచ్చితంగా అవుతామని మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. పాకిస్తాన్ కుక్కలారా మీకు చెప్తున్నాం, మీరు దొంగ దెబ్బ తీశారు. మా వాళ్ళు, మా ప్రభుత్వం మీకు చెప్పి మరీ చేశారు. మీ మీద ఉగ్రవాదుల మీద దాడి చేసే 15 మంది ముందర మేము వీడియో విడుదల చేసి మేము రైట్ రాయల్ గా ఒక దొరలాగా వచ్చి మీ మీద దాడి చేసి ఉగ్రవాదాన్ని 9 ప్లేసుల్లో మీ అంతాన్ని చూసాం. భవిష్యత్తులో మీరు ఇదిగా చేస్తే పాకిస్తాన్ అంతా కూడా మేము చూస్తామని తెలియజేస్తున్నాం. ఇంకో విషయం చెప్తే తెలుసుకున్నాను. మొన్న మా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే పాకిస్తాన్ సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోండి అన్నారు. అది హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ ఎవరు అనలేదే. కొంతమంది కాంగ్రెస్ మతోన్మాదులు ఆ వ్యాఖ్యలను కూడా మా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక భారతీయుడిగా ప్రతి వ్యక్తి అది ఖండించాలి. మేము కూడా చెప్తున్నాం, ఏదైనా కూడా అంతిమ విజయం భారతదేశాంది, అంతిమ విజయం భారత ప్రభుత్వాన్ని, అంతిమ విజయం భారత పౌరులదే. ఎందుకంటే న్యాయం, ధర్మం మన దగ్గర ఉన్నాయి కాబట్టి. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ సుహేల్ బాషా, తెలుగుదేశం పార్టీలో. ఈరోజు అందరికీ తెలిసిన విషయమే, ఏదైతే పహల్గాం దాడిలో భారత పౌరులు 26 మందిని పట్టణ పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులకు ఏదైతే 140 కోట్ల మంది భారత పౌరులు తీసుకున్నటువంటి మా ప్రతీకార చర్యను, మా యొక్క కక్షను ఈరోజు తీర్చినటువంటి ఏదైతే ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేసినటువంటి దానికి అధ్యక్షత వహించినటువంటి కల్నల్ సోఫియా ఖురేషి గారికి కూడా భారత ప్రభుత్వం, భారత ప్రజలు మొత్తం గర్వించదగ్గ విషయం. అదేవిధంగా 1965లో ఎలాగైతే బ్రిగేడియర్ ఉస్మాన్ గారు ఎలాగైతే అధ్యక్షత వహించారో, ఈరోజు ఈమె ఒక మహిళ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఉగ్రవాద స్థావరాలపైన ఒక మహిళ అధ్యక్షత వహించి దాడులు చేయడం అనేది భారతదేశానికి గర్వించదగ్గ విషయం. యాజ్ ఏ ముస్లిం గా కూడా మేము చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే మాకు కులం, మతం కన్నా ముందు మా ఇస్లాం నేర్పించేది, మాకు మా దేశం ముఖ్యం. అదే విధంగా ఈరోజు మేము గర్విస్తున్నాం. ఎవరైనా చెడు చేసే విధంగా భారతదేశం వైపు కానివ్వండి, భారత ప్రజల వైపు కానివ్వండి, భారత పౌరుల వైపు కానీ చూస్తే కళ్ళు తీసుకుంటామని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం.
నేను భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఉంటున్నాను. నా పేరు అడప మల్లికారాణి. నేను పుంగనూరు నియోజకవర్గం భగత్ సింగ్ కాలనీలో నివాసం ఉంటున్నాను. అయితే భారతీయ జనతా పార్టీ మన ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మనం ఎంతో గర్వించదగ్గవలసిన విషయం. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి 26 మంది మహిళల యొక్క కుంకుమని తీసివేసినటువంటి ఆ ఉగ్రదాడులు ప్రతిచర్యగా మన ప్రధానమంత్రి మోడీ గారు సింధూరం ఆపరేషన్ అనే ఒక కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తూ వారిని రాత్రంతా కూడా మేలుకొని 9 స్థావరాల మీద దాడులు జరిపి వారిని అందరినీ కూడా మట్టు పెట్టడానికి ఎంతో కృషి చేసినటువంటి మన ప్రధానమంత్రి గారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. మన భారతీయులందరినీ కూడా పాకులో ఉన్నటువంటి జనాలకు కూడా ఎలాంటి ఆపద రాకుండా, ప్రాణ నష్టం కలగకుండా జయప్రదంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు 10 విధాలుగా మనము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. భారత్ మాతాకి జై. నమస్కారం, నా పేరు నానబాల్ గణేష్. నేను ఆర్మీలో 18 సంవత్సరాలు పనిచేసి 2021లో రిటైర్ అయ్యాను. నాటి నుంచి నేటి వరకు కూడా ఆర్మీలో శిక్షణ పొందినటువంటి వాడిగా ఇప్పటికీ నేను అదే విధంగా ప్రజల్లో అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఒక ఆర్మీ అంటే ఏ విధంగా ఉండాలి అనే సోల్జర్షిప్ని నేను అందరికి కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాను. గత నెల 22వ తేదీ అమాయకులైనటువంటి ప్రజలను అతి కిరాతకంగా అమానుషికంగా చంపినటువంటి ఈ నరహంతకుల్ని క్షమించరాదు. అందుకోసం మన భారతదేశ ప్రభుత్వం ఇప్పటి వరకు వేచి చూసింది, అయినా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు లభించలేదు. పాకిస్తాన్కి ఎన్నిసార్లు కూడా ఇలాంటి చర్యలు చేపట్టినప్పుడు వారిని హెచ్చరించినా కూడా వారికి బుద్ధి రావడం లేదు. అయితే 1971 తర్వాత అప్పుడు నేను 6 సంవత్సరాల బాలుండి ఆ యుద్ధ వాతావరణాన్ని మా పెద్దలు ఉద్దేశంతో ఆర్మీలో చేరి ఆ సేవను చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు 54 సంవత్సరాల తర్వాత ఒక యుద్ధ వాతావరణం మన భారతదేశంలో నెలకొనింది. అయితే యుద్ధం కావాలని చెప్పేసి భారతదేశం ఈనాడు కోరుకోలేదు. వారు చేస్తున్నటువంటి దుశ్చర్యలకు సరైన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో, వారిని హెచ్చరించాలనే ఉద్దేశంతో ఎన్నిసార్లు కూడా యుద్ధం చేసినా కూడా భారతదేశం పైచేయి సాధించింది. ఇప్పటికే పలు దేశాలు మనకు అన్ని కూడా మద్దతు పలికాయి. ప్రస్తుతం గత రాత్రి 1:20 ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో వైమానిక దాడులు చేసి 23 నిమిషాలలో కేవలం అనేక మిలిటెంట్లు ఉన్నటువంటి స్థావరాలను కూల్చివేసి అపారమైనటువంటి నష్టాన్ని కలిగించింది మన భారతదేశం. భారతదేశ ప్రజలకందరికీ కూడా చాలా మంచి శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత్, జై మహాన్. మొదటిగా మీడియా వారికి నమస్కరిస్తూ, నేను మాజీ సైకిల్ని పొంగనూరు నియోజకవర్గం శ్రీనివాసులు. ఈ రోజు జరిగినటువంటి దాడిలో ఆపరేషన్ సింధు గురించి మాట్లాడదలుచుకున్నాము. మొదటిగా గత 22వ తేదీన పహల్గావ్ గ్రామం నందు ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో మన ఆడబిడ్డలైనటువంటి చాలా మంది విధవులుగా మారిన సందర్భంగా దీన్ని ఉద్దేశించుకొని ఈ రోజు ఆపరేషన్ సింధు పేరుతో అందరి ఆడబిడ్డల తిలకం చెరిపిన ఉగ్రవాదులను అతి కఠినంగా శిక్షించాలనే ఒక ఉద్దేశంతో ప్రధాని మోదీ గారు చేసినటువంటి ఈ కృషి భారతదేశమే గర్విస్తున్నది ఈ రోజు. సో ఈ కార్యక్రమంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గ మాజీ అందరూ కూడా మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా యుద్ధంలో పాల్గొని మా వంతు భారతదేశానికి సహకారం అందించేదానికి మేమందరూ కూడా మాజీ సైనికులు సిద్ధంగా ఉన్నాం. సో ఈ రోజు మన మోదీ గారు నిదానంగా చాలా నెమ్మదిగా ప్రవర్తిస్తూ భారతదేశమే కాదు ప్రపంచమే అందరూ కూడా ఆయన్ను మంచిగా, అన్ని దేశాలు కూడా మన భారతదేశానికి మద్దతునిస్తున్నారు. కాబట్టి ఈ ఉగ్రదాడికి సంబంధించి మేమంతా కూడా మాజీ సైనికులు మరొకసారి మేమంతా కూడా సంసిద్ధంగా ఉంటామని, మమ్మల్ని పిలిస్తే మేము ఏ క్షణమైనా వచ్చి దేశం కోసం పోరాడడానికి మేమంతా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ జై హింద్, జై భారత్.